నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో వివిధ పార్టీ అభ్యర్థులను నియమించినప్పటికీ వీరికి పోటీగా వైఎస్ఆర్టీపీ నుంచి షర్మిల అండదండలతోటి టికెట్ బీఫామ్ రాబోతోందన్నారు. వైఎస్ఆర్టీపీ పార్టీ నాయకులు ముద్దంగుల శివ, షర్మిల తండ్రి రాజశేఖర్ రెడ్డి ద్వారా అభివృద్ధి సాధ్యమైందని, ఆయన అడుగుజాడల్లో వైఎస్ షర్మిల రావటం, వారి పార్టీలో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఇక్కడ మర్రి జనార్దన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, నేను అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ప్రజలందరూ ఒక అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. రైతు బంధు అని చెప్పి దాగా కోరి మోసం చేసిన కేసీఆర్ ఒక్కరికి ఎకరానికి 5,000 అని చెప్పి నిరుపేదలకు ఒక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాలు తప్ప 100 ఎకరాలు అయితే 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు అయితే నిరుపేదలకు ఉండదు. బడా బాబులకు ఒక్కొక్కరికి 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళకు వస్తుంది రైతు బంధు, కోట్లలో వస్తున్నాయి. మొన్న మల్లారెడ్డి స్వయంగా ఆయన నోటికుంటా చెప్పినాడు 3 కోట్లు వస్తున్నాయి నాకు సంవత్సరానికి అని. అలాంటి వాళ్ళకి రైతు బంధు అని చెప్పి ఇవాళ రైతు బంధు కట్ చేయాలి అని చెప్పి నువ్వు విమర్శిస్తున్నావే. నువ్వు నిరుపేదలకు ఏడిచ్చినట్టు నువ్వు రైతు బంధు ఇవ్వాలంటే 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఇవ్వాలి రైతు బంధు, వాళ్ళు బాగుపడతారు. నువ్వు బడాబాబులకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి అందరికి రైతు బంధు ఇచ్చి కోట్ల రూపాయల సొమ్ము ప్రజా సొమ్ము నువ్వు దారపోస్తే ఎవరు నిన్ను నమ్ముతారు? ఇవాళ సిలిండర్ 500 అని చెప్తున్నావు. గతంలో నీ సిలిండర్ పెంచుతున్నావు అంటే అది మన పద్ధతిలో కాదు, కేంద్ర పద్ధతిలో అని చెప్పి ఈరోజు నీకు 400కే సిలిండర్ ఇస్తా అని చెప్తున్నావు. గతంలో మేము అడిగితే నీ సిలిండర్ ఈ రేట్లో వేస్తా అంటే అది మన పరిధిలో కాదు, కేంద్ర పద్ధతిలో వాళ్ళు తగ్గించాలని చెప్పినావు. ఇప్పుడు నీకు 500 సిలిండర్ కానీ నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఇదంతా అబద్ధం అనుకోవాలా నేను? ఇది పద్ధతి కాదు సార్. మీరు చూడండి మిమ్మల్ని మేము 1000 మంది తాగాలతోన తెలంగాణ తెచ్చుకుంటే ఇవ్వాలా? నువ్వు తెలంగాణ మొత్తం అప్పులపాలు చేసే రేపు తెలంగాణ రాష్ట్రం ఇట్లా ఉంటుంది, ప్రతి ఒక్కరి మీద అప్పు పడుతుంది. మీరు దయచేసి మీరు అన్ని ఉత్తామీలు బంద్ చేసి మీరు రియల్గా ఉండి మంచిగా అందరినీ చూడండి. లేదంటే పక్కకి తప్పుకో. నిరుద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేయడం అన్నీ హామీలు నువ్వు అన్నీ. దయచేసి మాకు షర్మిలమ్మ గారు మన నాయకత్వంలో వర్ధిల్లాలి. షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి కావాలి, మనకి ఇంటింటికి జాబ్ వస్తుంది, మన అందరం సుఖ సంతోషాలతో ఉంటామని కోరుచున్నా. నాగర్ కర్నూలు నియోజకవర్గంకి వెళ్ళి నాకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నన్ను ప్రతి ఒక్కరు యువత వచ్చి నన్ను గెలిపియండి అని మనవి. మీడియా మిత్రులకు నమస్కారం. నేను గత ఒక 5 ఇయర్స్కి వెళ్ళి నేను వైఎస్ఆర్టీపీ పార్టీ వైఎస్ఆర్ షర్మిల పార్టీలో కష్టపడి తిరగడం జరిగింది. మాకు వైఎస్ఆర్టీపీ పార్టీకి వెళ్ళి షర్మిల మేడం దయతోన మాకు టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీరు ప్రజలు వినండి. ఇంతకుముందుకు ఎందరో వచ్చినారు, ఎమ్మెల్యేలు పోయినారు, ఏ ఒక్క అభివృద్ధి నాగర్ కర్నూలు నియోజకవర్గంలోకి వెళ్ళి చేయలేదు. దయచేసి గమనించండి. మీరు ప్రతి ఒక్కరూ మీరు మా యొక్క వెన్నుండి నడిస్తే నేను నాగర్ కర్నూలు నియోజకవర్గంకి వెళ్ళి మేము అభివృద్ధి చేయడానికి రెడీగా ఉన్నా. గత కాలంలో మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ జనార్దన్ రెడ్డి ఎందరో ఎమ్మెల్యేలు చేసినారు, అభివృద్ధి అని చెప్తున్నారు, కానీ ఏ ఒక్కరికి కనిపించట్లేదు అభివృద్ధి. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి నిరుద్యోగ అభివృద్ధి ఇస్తా అని చెప్పి మోసం చేసి ఇలా ప్రజలని నానమ్మ ఇబ్బందులు పెట్టి ఏమన్నా మాట్లాడనికపోతే ఎస్టీఎస్ కేసులు రాసి లోపడేయడం అన్ని రౌడీ రాజ్యం నడుస్తుంది. మీరు దయచేసి మీరు ప్రజలారా గమనించండి. మీ యొక్క అమూల్యమైన ఓటు మీకు మా యొక్క షర్మిల పార్టీకి వెళ్ళి నాకు ఒక టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు నన్ను గెలిపిస్తే మీకు అభివృద్ధి చేయడానికి నేను రెడీగా ఉన్నా. మీరు కావున మీరు నమ్మండి. మీ ఓటు అనేది మాకు వినియోగించుకొని దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతున్నా. ఈ యొక్క నాగర్ కర్నూలు యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసానికి మీ ఇంటింటికి వచ్చి మీ గడపకి వచ్చి మీ ఇంటి దగ్గర ఉండి మీకు సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నా. నమ్మండి. సంవత్సరాల క్రితం కేసీఆర్ అభిమానిని నేను. కేసీఆర్ అంటే నాకు చాలా ఇష్టం ఉండే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, మాకు నిరుద్యోగులకు జాబులు వస్తాయి అనుకున్నాము, అన్నీ ఆశ ఉండే. ఇప్పుడు ఆ జాబులు ఏమీ లేవు. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు, అది లేదు. ఇప్పుడున్న నిరుద్యోగులందరూ గత జాబులు లేక హోటళ్ళల్లో కాంట్రాక్టర్ల కింద పని చేయడం జరుగుతున్నది. వాళ్ళని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఇలా చేయడం వల్ల నేను ఇది తెలంగాణ ప్రభుత్వం పోయి మనకు వైఎస్ఆర్ షర్మిల పార్టీ మన షర్మిల నాయకత్వంకి వెళ్ళి మన ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఒక జాబ్ వస్తుందని నేను నమ్ముతున్నా. దయచేసి మీరు అందరూ గమనించండి. ఈ ప్రభుత్వం అనేది మనకు వద్దు. షర్మిల పార్టీ మన కోసం, యువత కోసం తెలంగాణలో స్థాపించింది. షర్మిల నాయకత్వం వర్ధిల్లాలి. షర్మిల మనకు రాష్ట్రంలో షర్మిల నాయకత్వంలో ముఖ్యమంత్రి అయ్యేస్తే మనకి ఇంటింటికి ఒక జాబ్ వస్తుందని నేను మీకు అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నా. అర్థం చేసుకోవాలని నేను మనవి కోరుతున్నాను.